హలో అండి, శ్రీమాత్రే నమః. మనకి శ్రావణ మాసం వచ్చిందంటే నెల రోజులు కూడా పండగ వాతావరణం అనేది ఏర్పడుతుందండి. అయితే శ్రావణ మాసంలో శుక్రవారాలకు ఉన్న ప్రాముఖ్యత వరలక్ష్మి వ్రతము, మంగళవారాలు అనేది చేస్తూ ఉంటారు. అయితే వరలక్ష్మి వ్రతం అనేది చాలా ఎక్కువ మంది ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారో తెలుసుకుందామండి. అయితే వరలక్ష్మి వ్రతం చేయటం వల్ల మనకి ఎలాంటి ఫలితం ఉంటుంది అంటే, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం లేని వారికి, వివాహితులకు సంతాన సౌభాగ్యం అనేది కలుగుతుందండి. పేదరికంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ధనలాభం అనేది కలుగుతుంది. ఆ వరలక్ష్మి వ్రతము మనం భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే మనకి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుందండి. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సులభంగా మనం ఎదుర్కోవచ్చు. అంతేకాదండి, మన జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ విధంగా మనకి